నిన్ను ఎవరూ గమనించట్లేదా? అయితే ఇది విను. దావీదు రాజు కాదు, సైనికుడు కాదు, తండ్రికి ఇష్టమైన కొడుకు కాదు. ఎవరూ గమనించిన ఒక చిన్న పిల్లవాడు మాత్రమే. అడవిలో ఒంటరిగా గొర్రెలు కాపలాగా ఉండేవాడు. అన్నయ్యలు యుద్ధ భూమిలో ఉన్నారు. అందరి దృష్టిలో వాళ్ళే హీరోలు. దావీదుకు మాత్రం ఇంటి దగ్గర కూడా గుర్తింపు లేదు. ప్రవక్త అయిన సమూయేలు వచ్చినప్పుడు తండ్రి అన్నయ్యలందరినీ పిలిచాడు, కానీ దావీదుని మాత్రం పిలవలేదు. మనుషులు పైన ఆకారాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుని చూపు అడవిలో ఉన్న దావీదుపై పడింది. అడవిలో గొర్రెలు కాచుకుంటున్న దావీదును ప్రవక్త అయిన సమూయేలు దేవుని ఆజ్ఞ ద్వారా పిలిపించాడు. అడవిలో ఉన్న దావీదు పిలువబడ్డాడు. ప్రవక్త దావీదుపై నూనె పోసి అందరి ముందే అభిషేకించాడు. అందరూ ఆశ్చర్యపోయారు, కానీ దేవుడు ఆనందపడ్డాడు. కాబట్టి అలాగే నిన్ను ఎవరూ లెక్క చేయకపోయినా, నువ్వంటే ఎవరికి ఇష్టం కాకపోయినా, నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను ఎంచుకున్నాడు. మనుషులు నిన్ను తిరస్కరించిన చోటే దేవుడి ఎంపిక మొదలవుతుంది.